వేదికను అలంకరించిన మరి మన బ్యాంకులో ఎంతమందికి మాఫైంది, ఇంకా ఎంతమందికి కావాల్సి ఉన్నది, ఎందుకొరకు ఆగిందో మరి సిఓ గారికి ఏమన్నా డీటెయిల్ ఉంటే చెప్పాలి. ముఖ్యంగా ఇదే బ్యాంకు కాకుండా అన్ని బ్యాంకులలో రుణమాఫీ అనేది ఆగిపోయినటువంటి పరిస్థితి. మరి మనకు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఈ మహాసభకు రావాలా వద్దా అనేది ఉన్నదా? రావచ్చు, పిలవలేదా? కంపల్సరీ. అంటే వారు 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు కూడా ఇంకా దాని మీద ఏది క్లారిటీ గవర్నమెంట్ నుంచి కూడా ఇది రాలేదు. రుణమాఫీ అనేది ముఖ్యమైనటువంటి అంశం. మరి రైతులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని వెంటనే ఏ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతుల రుణమాఫీ చేయాలి. అదేవిధంగా 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ బ్యాలెన్స్ కట్టించి రుణమాఫీ చేస్తారో, మరి ఏ రకమైన రుణమాఫీ చేస్తారో గైడ్లైన్స్ చేయాలని ఈ సర్వసభ్య సమావేశం తీర్మానం చేయాలని ఒకటి ప్రవేశపెడుతున్నా. రెండవది రైతు భరోసా. ఇదివరకే మరి గ్రామాలలో రైతులు పంటలు వేసుకొని దగ్గర పడ్డాయి. ఆ రైతు భరోసా కూడా మరి రైతులకు రావాల్సినటువంటి డబ్బులను వెంబడే ప్రభుత్వం వారి అకౌంట్లో జమ చేయాలని ఈ సమావేశం ద్వారా మరి ఫిబ్రవరికి మా యొక్క పదవి పూర్తవుతుంది. ఈ 5 సంవత్సరం మేము దిగ్విజయంగా పూర్తి చేసాం అనుకుంటున్నాం. ఎందుకంటే రైతులకి కొనుగోలు సెంటర్లో వడ్లు కానీ ప్యాడీ కానీ ఇన్ టైం, అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే మనం చిగురుమామిడి మండలం మొదటిగా ఉంది. ప్లస్ ఎరువుల కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచడం మేము దీనికి న్యాయం చేసినాం అనుకుంటున్నాం. ఇంకోటి రుణమాఫీ, మా సభ్యులు స్వామి గారు చెప్పినట్టుగా రుణమాఫీ ఒకటి, రైతు భరోసా ఒకటి. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈ పనికి ఆహారం, ఇది కూడా రైతుకి అనుసంధానం చేస్తే బాగుంటుంది. కొంత వాళ్ళకి దాన్ని మన అందరం హర్షాతిరేకులతో ఆమోదిస్తాను తెలియజేసుకుంటూ ముగించుకుంటాం. సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాము. మార్కెట్ గోదాం నిర్మాణం అనేది ఇప్పటికీ కూడా అందరి ద్రాక్షలాగా మారిపోయింది. మన చిగురు మామిడిలో 17 గ్రామాలలో చక్కటి పంటలు పండిస్తున్నారు రైతులు. ఆ పండించిన పంటల్ని కేవలం ఒక వరి ధాన్యాన్ని మాత్రమే సింగిల్ విండో కొనుగోలు చేస్తుంది. మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మనకు ఇక్కడ మార్కెట్ అనేది కొనుగోలు నిమిత్తం లేదు. సో మన సింగిల్ విండో ఆధ్వర్యంలో ఒక మార్కెట్ గోదాము వీలైనంత తొందరలో స్థల సేకరణ చేసి నిర్మాణాన్ని పూర్తి చేయించే విధంగా పాలకవర్గానికి నేను సూచన చేస్తున్నాను. అదేవిధంగా ఇన్నూర్తిలో గతంలో ఎప్పటి నుంచో కూడా నేను ప్రతిసారి వింటున్నా డీజిల్ బంకు, డీజిల్ కేంద్రం, దాని యొక్క ట్యాగ్ లైన్ మార్చండి, డీజిల్ విత్ పెట్రోల్. ఎక్కడనైనా కూడా ఒక హోటల్లో ఒక పాలు, ఒక పెరుగు, ఒక టిఫిన్ అందుబాటులో ఉంటాయి ఒక హోటల్ అన్నప్పుడు. సో ఇక్కడ కూడా ఒక బంక్ అన్నప్పుడు పెట్రోల్ ఉండాలా. అట్లనే కేంద్ర ప్రభుత్వం కొంత సబ్సిడీ ఎత్తివేసిన దాంతో కూడా పంపు ఆగిపోవాల్సి వచ్చింది. దాని నిర్మాణాన్ని ఇప్పుడు మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరియు బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు గారి సహకారంతో మరియు ఇక్కడ పాలకవర్గ సహకారం మరియు రైతాంగ అందరి సహకారంతో దిగ్విజయంగా పెట్రోలు, డీజిల్ ఈ 10 రోజులలో దసరా అనుకుంటున్నాం. ఈ దసరాలోపే అందుబాటులోకి తీసుకురావడానికి ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకొస్తామని సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే ఇక్కడ మన సంస్థ కూడా మన మండల కేంద్రంలో ఉన్న సంస్థ ఫస్ట్ ఫ్లోర్లకు కూడా పైకి కింద మొత్తం పెట్లేరికి యూజ్ చేసి పైన ఆఫీసు నిర్వహణ చేయడానికి కూడా అది కూడా ప్రారంభోత్సవం చేయడానికి రెడీగా ఉంది. అలాగే మనకు ఇక్కడ మన సంస్థలో రుణమాఫీ అయిన రైతుల సంఖ్య 621, ఇంకా 311 మెంబర్స్కి 2 లక్షల మీద ఉంది. దీనికి ఏమైనా ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేస్తే ఇది కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ అవుతుందని ఆశిస్తూ, అలాగే ఈ వడ్ల కొనుగోలు సెంటర్లు కూడా మనకు ఇంకొక మూడు సీజన్ల కమిషన్ కూడా గవర్నమెంట్ నుంచి రావాల్సింది సుమారు 1 కోటి రూపాయల మీదనే అవుతుంది. అలాగే
ఇప్పుడు మా సంస్థలో కూడా ఈ ఒక 80 లక్షల వరకు డిపాజిట్ ఉంది. అలాగే అందరి సహకారంతో మేము ముందు ఈ ఇప్పుడు మన పాలకవర్గ సభ్యులు చెప్పినట్టుగా కూడా డ్రోన్ స్ప్రే రైతులకు అందుబాటులో ఇప్పుడు ఇక్కడ 1-2 మన మండలంలో 1-2 అందుబాటులో ఉన్నాయి. మేము కూడా ఇఫ్కో వారి రాయితీతో అది తీసుకొని యాసంగి సీజన్కి తీసుకొస్తామని తెలియజేస్తూ, అలాగే మీ సహాయ సహకారాలు అందరి ఎల్లప్పుడూ ఇలానే ఉంటే ఇంకా సంస్థ ముందు అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాలకవర్గానికి రైతు సోదరులందరికీ కూడా ఇక్కడ పాల్గొన్న పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.